నమస్కారం, న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మట్టే బంగారం ఆయనే, 700 టన్నుల బంగారం నిక్షేపాలు. బద్రీనాథ్ ధాంలో దట్టమైన మంచు కురుస్తోంది. బీజేపీలో చేరిన విఠల్. రాష్ట్రానికి తుఫాన్ల దెబ్బ, 90,000 కోట్ల నష్టం. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో రాజ్యసభ మల్లికార్జున్ ఖార్గే మరియు ఇతర పార్లమెంట్ సభ్యులు డిసెంబర్ 6న ఢిల్లీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ పితామహుడు బిఆర్ అంబేద్కర్ మరణ అనంతరం భారతరత్నతో సత్కరించారు. బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ అధినేత్రి మాయావతి డిసెంబర్ 6న రాజ్యాంగ పితామహుడికి నివాళులర్పిస్తూ ఈ వర్గాల దళిత సమాజం అభ్యున్నతి కోసం బాబాసాహెబ్ తన జీవితాంతం అంకితం చేశారని అన్నారు. भारतीय संविधान के मूल निर्माता परम पूज्य बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर जी की पुण्यतिथि है, अर्थात आज के ही दिन दिनांक 6 दिसंबर सन 1956 को इनका देहांत हुआ था और आज इस मौके पर सबसे पहले मैंने अपने निवास स्थान पर इनको हार्दिक दिल से अपने श्रद्धा सुमन अर्पित किए, जिन्होंने अपनी
पूरी जिंदगी अनेकों कष्ट झेलकर खासकर इन वर्गों के लोगों को अपने पैरों पर खड़ा करने के लिए समर्पित की। इतना ही नहीं बल्कि भारतीय संविधान बनाने का मौका मिलने पर फिर इन्होंने इन वर्गों के लोगों को हर स्तर पर अपने पैरों पर खड़ा करने के लिए इन्हें कानूनी अधिकार भी दिलाए हैं। ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ ధామ్లో డిసెంబర్ 6న తాజాగా మంచు కురిసింది. దట్టమైన మంచు ఆ ప్రాంతాన్ని ఆవరించింది. ఉత్తరాఖండ్లోని ఎత్తైన ప్రాంతంలో మంచు కురుస్తుంది. మట్టే బంగారమాయని 700 టన్నుల బంగారు నిక్షేపాలు పర్యటకానికి థాయిలాండ్ పెట్టింది పేరు. అందమైన నీలి మహాసముద్రాలు, వెచ్చని ఇసుక బీచ్లు, ఆసక్తికరమైన సంస్కృతి, ఆహ్లాదకరమైన వాతావరణం, స్పా సెంటర్లు, విదేశీయుల సాహస క్రీడలు, సినిమా షూటింగ్లు, పచ్చని ప్రకృతి అందాలతో కలకలలాడే థాయిలాండ్ కరోనా దెబ్బకి ఆ వైభవాన్ని కోల్పోయింది. నిత్యం విదేశీ పర్యాటకుల సేవలో తరించే స్థానిక ప్రజలు ఉపాధి కరువై నదులు, కాలువలు, చెలమలో నీటిలోని అవక్షేపాలను వడపోస్తూ కనిపిస్తున్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని పురస్కరించుకుని జనవరి 5న జవహర్లాల్ నెహ్రూ జేఎల్ఎన్ స్టేడియంలో డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ జీవితంపై ఢిల్లీ ప్రభుత్వం ఒక గొప్ప నాటకాన్ని నిర్వహించనుందని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ ఈ నాటకానికి సంబంధించి ప్రముఖ వ్యక్తులు 50 ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఇది ప్రజల ఉచితం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని ప్రతి చిన్నారికి తీసుకెళ్లేందుకు భారతదేశంలోనే తొలిసారిగా ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది. जनवरी से दिखाया जाएगा, उनके पूरे जीवन के ऊपर होगा, उनके विचारों के ऊपर होगा. इसमें नामचीन लोग इसके साथ जुड़े हुए हैं. इसके डायरेक्शन में, इसके आर्ट डायरेक्शन में, इसके क्रिएटिव में 100 फुट बड़ा स्टेज बनाया गया है. बहुत ही भव्य नाटक बाबा साहब अम्बेडकर के जीवन पे बनाया जा रहा है. 5 जनवरी को इसकी ये शुरू होगा और 50 शोज इसके कराए जाएंगे. जनता के लिए फ्री होगा, कोई भी आके देख सकता है. अंतर्राष्ट्रीय स्तर का इसका प्रोडक्शन है और शायद भारत देश में पहली कोई सरकार है जो बाबा साहब अम्बेडकर के जीवन को बच्चे बच्चे तक पहुंचाने के लिए इस किस्म का प्रयास कर रही है. అంబేద్కర్ వర్ధంతి నివాళులర్పించిన సీఎం జగన్, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ట్వీట్ చేశారు. నేడు బాబాసాహెబ్ వర్ధంతి. ఆయన భావాలకు ఏనాటికి మరణం లేదు. గత 100 సంవత్సరాలుగా భారత సామాజిక, ఆర్థిక, రాజకీయ, రాజ్యాంగ అంశాల మీద ఆయన ముద్ర చెక్కు చెదరలేనిది. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన చంద్రబాబు, అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి టీడీపీ అధినేత చంద్రబాబు పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేతలు అచ్చెన్నాయుడు, వర్లరామయ్య, స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహం పెట్టాలని ఆనాడు నిర్ణయించామన్నారు. ఈరోజు డాక్టర్ అంబేద్కర్ 65వ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తున్నాం. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు అంబేద్కర్ గారిని ఒక స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాల కోసం రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తామని ఆ రోజు చెప్పి ముందుకు పోవడం జరిగింది. డాక్టర్ అంబేద్కర్ గారు ఒక న్యాయవాదిగా, ఒక ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా,
రాజ్యాంగ రూపశిల్పిగా ప్రజాస్వామ్యవాదిగా దేశానికి ఎనలేని సేవలు అందించారు. ఆయన ముందు చూపుతో రాజ్యాంగాన్ని రాశారు. ఆయన రాసిన రాజ్యాంగం భారతదేశానికే కాకుండా ప్రపంచానికి కూడా ఒక ఆదర్శంగా నిలిచింది. అలాంటి దూరదృష్టి ఉన్నటువంటి భారతదేశ శిల్పి డాక్టర్ అంబేద్కర్ గారు. అలాంటి వ్యక్తి కూడా ఒకటి ఊహించాడు. రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారు కాకపోతే అది చెడ్డదిగా రుజువు చేసుకుంటుంది. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దానిని అమలు చేసేవారు మంచివారైతే అది మంచిగా రుజువుతుంది. అందుకే బ్రిటన్లో రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేదు. వాళ్ళ కన్వెన్షన్సే వాళ్ళ కాన్స్టిట్యూషన్గా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళారు. ఇప్పుడు కూడా ఎక్కడ కూడా దారి తప్పడం లేదు. ఒక ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. అమెరికన్ డెమోక్రసీ మనం చూస్తే ఎన్నో సంవత్సరాలుగా ఆ దేశాన్ని ఒక అగ్రదేశంగా నిలబెట్టడమే కాకుండా ఈరోజు ఒక ప్రజాస్వామ్య దేశాలకే ఆదర్శంగా నిలిచింది. అందుకని రాజ్యాంగం అమలు అనేది చాలా ముఖ్యమని ఆ రోజు ఆయన చెప్పాడు. వ్యక్తులను బట్టి కూడా ఇది నిర్ణయిస్తుంది. ఆ వ్యక్తుల్ని ఎంపిక చేసుకునే అధికారం కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉంటుంది. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2016లో ఆయన 125 సంవత్సరాలు జన్మదిన సందర్భంగా దేశం మొత్తం శత జయంతి ఉత్సవాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ నవ్యాంధ్రప్రదేశ్లో అమరావతిలో 125 అడుగుల ఎత్తైన విగ్రహం పెట్టాలని చెప్పి నిర్ణయించాం. 125 సంవత్సరాలు 125 అడుగుల ఎత్తు విగ్రహం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రతిపాదించింది, నిర్ణయం తీసుకున్నది తెలుగుదేశం ప్రభుత్వం. దీనికి 210 కోట్లు అవుతుంది. దానికి జీవో కూడా ఇష్యూ చేశాం. మీరు చూస్తే 30 మార్చ్ 2016లో జీఓఎంఎస్ నెంబర్ 38 విడుదల కూడా చేశాం. దీనికి 20 ఎకరాల భూమి కూడా ఎంపిక చేశాం. ఇందులో కన్వెన్షన్ సెంటర్. బీజేపీలో చేరిన విఠల్ టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు, ఉమ్మడి ఏపీలో ఎన్జీఓ నేత సిహెచ్ విఠల్ సోమవారం బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ విఠల్కు కండవా కప్పి ప్రాథమిక సభ్యత్వాన్ని ఇచ్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ పుష్పగుచ్చం అందించి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు వైఎస్ఆర్సీపీ నాయకులు. రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు శాసనసభ్యులు వేమూరి శాసనసభ్యులు నాగార్జున గారు, వాసుబాబు గారు, నాగార్జున రెడ్డి గారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు మాదిక్ గారు, ముందుగా భారతరత్న మాణిక్య ప్రసాద్ గారు, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించవలసిందిగా పెద్దలు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, అదేవిధంగా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల్ని సహకరించవలసిందిగా కోరుతాం. అదేవిధంగా మాణిక్యవర ప్రసాద్ గారిని, వాసుబాబు గారిని, నాగార్జున రెడ్డి గారిని. జోహార్ జోహార్.
జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. భారతరత్న రాజ్యాంగ సృష్టికర్త, దేశంలోనే కాదు ప్రపంచంలోనే భారతీయులు అందరూ కూడా గర్వంగా చెప్పుకునే రీతిలో ఈ దేశంలో ఎన్నో కులాలు, మతాలు, ప్రాంతాలు, జాతులు ఉన్నప్పుడు కూడా అందరూ కూడా కలిసిమెలిసి జీవనాన్ని కొనసాగించడానికి సంబంధించి మార్గాన్ని సుగమం చేసి ఈ దేశం ప్రపంచ దేశాల్లోనే ప్రజాస్వామిక దేశంగా మనుగడ కొనసాగించడానికి మూల కారకులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజలందరికీ కూడా సమన్వయం జరిగేలా ముందుకు సాగుతామన్న విషయాన్ని ఈ సందర్భంగా చెబుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ పెద్దలు, ప్రభుత్వ సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అందరం ఇక్కడ చేరాము. ఇంతకుముందు అప్పిరెడ్డి గారు చెప్పినట్టు అన్ని రకాలుగా భిన్నత్వంలోనే ఏకత్వం అనే భావానికి ఒక రూపంగా ఉన్న భారతదేశము, భారతీయులు, వీళ్ళందరి రంగురంగుల కలయిక ఒక అద్భుతమైన వస్త్రాన్ని తయారు చేయాలంటే ఎన్ని రంగులు ఉంటాయో అన్ని రంగులు దీంట్లో ఉన్నాయి. బహుశా ప్రపంచంలో ఇంతటి భిన్నత్వం ఎక్కడా ఉండని చోట ఇంతమంది. రాష్ట్రానికి తుఫాను దెబ్బ 90,000 కోట్ల నష్టం. తుఫానులు అనేక దశాబ్దాలుగా రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. 1977 నుంచి ఇప్పటి వరకు ఏకంగా 66 తుఫానులు రాష్ట్రంపై విరుచుకుపడ్డాయి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం వీటి వల్ల 90,000 కోట్ల పైగా ఆర్థిక నష్టం జరిగింది. ఆకట్టుకున్న 10వ తరగతి విద్యార్థిని గౌసియా ప్రసంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో ఇంగ్లీష్లో ప్రసంగించిన నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని గౌసియా విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు. చక్కటి ఉపన్యాసం ఇచ్చారు. ఏం చెప్పారు ఆయన? ప్రాథమిక హక్కులన్నీ కూడా చట్టం ద్వారా రక్షించబడ్డాయి. మీ ప్రాథమిక హక్కులకి భంగం కలిగినప్పుడు మీరు కోర్టుల ద్వారా వాటిని రక్షించుకోవచ్చు. కానీ ఆదేశిక సూత్రాలకి ఆ జ్యుడిషియరీ ఇది లేదు, రక్షణ లేదు. అప్పుడే ఆయన చెప్పారు. ఏం చెప్పారు ఆయన? రాజకీయ ప్రజాస్వామ్యమే కాదు, ఆర్థిక ప్రజాస్వామ్యం కూడా కావాలి అంటే ఆర్థిక సూత్రాన్ని బాగా అమలు చేయగలగాలి. ఇది అమలు చేయాలంటే ప్రభుత్వాల చిత్తశుద్ధి. ఆదేశిక సూత్రాలు ఏంటి? ఉదాహరణకి ఎందుకు మనం గర్వపడాలి? ఈ ఆఫీస్లో అంబేద్కర్ గారి వర్ధంతి జరుపుకోవడానికి ఎందుకు గర్వపడాలంటే 1 నుంచి 6 సంవత్సరాల్లో పిల్లల పోషణ కానీ వారి విద్య కానీ ప్రభుత్వాలే చేయాలి. దీనిని అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్న రాష్ట్రం భారతదేశంలో ఏదన్నా ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు 1 నుంచి 6 సంవత్సరాల లోపల పిల్లలకి సంపూర్ణ పోషణ, అదేవిధంగా స్కూల్స్ అన్నింటినీ మార్చారు. ప్రీ ప్రైమరీ స్కూల్స్ కింద మార్చారు. విద్యను అందించడం చక్కగా, అదేవిధంగా మంచి ఆహారాన్ని ఇవ్వటం. దానికి ఎంత ఖర్చైనా పర్లేదు,
ఈ పిల్లలే రేపటి పౌరులు, వీళ్ళ ఆరోగ్యమే నాకు ప్రధానం అని చెప్పడం. అదేవిధంగా 14 ఏళ్ల వరకు నిర్బంధ విద్య. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంబేద్కర్ సూచించినటువంటి విధానాల్ని ఎలా అమలు చేస్తున్నాడని చెప్పడానికి ఈవేళ నేను ఎంతో సగర్వంగా మీ ముందుకు వస్తున్నాను. ఎందుకనంటే ఆదేశిక సూత్రాల్లో ఉంది 6 సంవత్సరాలలోపు పిల్లల ఆరోగ్యం కానీ విద్య కానీ ప్రభుత్వాలే తీసుకోవాలి. మరి ఈవేళ ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? మీరు ఒకసారి వెళ్ళి అంగన్వాడీలు చూడండి, ప్రీ ప్రైమరీ స్కూల్స్ కింద మార్చారు. వాళ్ళకి ఇచ్చే ఆహారాన్ని చూడండి, వాళ్ళకి ఇచ్చే ఇమ్యునైజేషన్ చూడండి, వాళ్ళకి ఇచ్చే చదువు చూడండి. విద్యా విధానాన్ని సమూలంగా మార్చేసారు. మార్చడం కాదు, పిల్లలకి వాళ్ళ ఇంటి దగ్గర అంగన్వాడీ కేంద్రాలను పెట్టడం, వాళ్ళ ఆరోగ్యానికి వాళ్ళ విద్యకి సంబంధించి చక్కటి పాటలు వేయటం. ఆదేశిక సూత్రాల్లో చెప్పబడినవి, చట్టబద్ధత లేనివి. కానీ ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డకి ఆరోగ్యానికి సంబంధించి, విద్యకి సంబంధించింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన భుజాల మీద ఎత్తుకున్నాడు. అదేవిధంగా 14 సంవత్సరాల్లోపు నిర్బంధ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అనంతపురంలోని జిల్లా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత, అట్టడుగు వర్గాల భాగ్య విధాత, యావత్ జాతికి నిత్య స్ఫూర్తి ప్రదాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, ఆసరా జాయింట్ కలెక్టర్ శ్రీ గంగాధర్ గౌడ్ తదితరులు. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి మనము జరుపుకుంటున్నాము. ఈ జిల్లాలో చూసినట్లయితే మనకి ముఖ్యంగా ఇవాళ మన స్టేట్ మౌనింగ్ కార్యక్రమం కూడా ఉంది కాబట్టి ఈ సెలబ్రేషన్స్ పెద్ద ఎత్తున చేయకపోయినా మనం డెఫినెట్గా బిఆర్ అంబేద్కర్ గారిని ఇవాళ గౌరవించాల్సిందే. ఆయన జయంతి సందర్భాల్లో 14th ఏప్రిల్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆయన వర్ధంతి సందర్భంగా ఇది 6వ తారీఖు డిసెంబర్ అయి ఉండొచ్చు. ఈ 2 రోజులు కూడా మనకి చాలా, అంటే ఆయన అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీలో ఉండడం అనేది అందరికీ తెలిసిన ఒక సమాచారం. కానీ ఈరోజు ముఖ్యంగా యువత అందరూ కూడా ఆయన నుంచి నేర్చుకోవాల్సి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక పాత బస్టాండ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా సర్వోన్నత అధికారి పి కోటేశ్వరరావు. ఈరోజు ఉదయం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో స్పందన గ్రీవెన్స్ కార్యాలయంలో పాల్గొని ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్. नंबर बोल को अंजाक फोन करो. మహిళలకు స్ఫూర్తి ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్ 65వ వర్ధంతి. మహిళలకు స్ఫూర్తి ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి అన్నారు. ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 65వ వర్ధంతిని స్థానిక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ కల్పించిన హక్కులను భంగం కలిగిస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు. వారి మీద బలవంతు వసూలు అంటే వారి యొక్క పథకాలు ఏదైతే ప్రభుత్వ పథకాలు అర్హులై ఉన్నారో, ఒక రేషన్ కార్డు అనో, ఒక పెన్షన్ అనో, ఒక డోక్రా రుణమనో, ఇలాంటి ప్రభుత్వ పథకాలు కూడా మీకు ఆపివేస్తాం, వాటి నుంచి డబ్బులు వసూలు చేసుకుంటామని ప్రజల హక్కులు కూడా వాళ్ళ చేతిలోకి తీసుకునే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీన్ని ప్రజాస్వామ్యందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాలి. ఇది భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని
ఈ ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని కూడా ధిక్కరించినట్టనే విషయాన్ని నేను తెలియజేస్తూ మరి ప్రభుత్వం గుర్తెరిగి పేద ప్రజల యొక్క కష్టాలు గుర్తెరిగి ఈ యొక్క దీన్ని విరమించుకోవాలని, ఈ ఓటీఎస్ పథకాన్ని నుంచి రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆ యొక్క పేద ప్రజల యొక్క ఆవేదనని ఈనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పాదాల వద్ద ఆ రిప్రజెంటేషన్ తీసుకెళ్లి వారి కాళ్ళ దగ్గర పెట్టి ఆయన వేడుకుంటా ఉన్నాం. అయ్యా, భారత రాజ్యాంగం ఆయన రాజ్యాంగాన్ని అందించారు. అనేక కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తూ ఈ యొక్క దేశానికి ఒక మార్గాన్ని ఇవ్వాలని ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చిన మార్గం ఇప్పటికీ మరి ఆచరణీయం, మార్గదర్శకం. దానిలో అనేక ప్రభుత్వాలు ఆ విధంగానే పరిపాలించుకుంటూ వచ్చాయి. కానీ ఈనాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు జీవించే హక్కుని కాలరాస్తూ ఉంది. ప్రజల హక్కులు కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలది. రాజ్యాంగం ఏదైతే ప్రజలకు హక్కులు ఇచ్చిందో హక్కులు కాపాడవలసిన ప్రభుత్వమే ప్రజల హక్కుల్ని దిగమింగేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి? బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మట్టే బంగారం ఆయనే, 700 టన్నుల బంగారం నిక్షేపాలు. బద్రీనాథ్ ధాంలో దట్టమైన మంచు కురుస్తోంది. బీజేపీలో చేరిన విఠల్. రాష్ట్రానికి తుఫాన్ల దెబ్బ, 90,000 కోట్ల నష్టం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.